ఇక్కడ మా తోటలో వంటలు స్టార్ట్ చేసుకుంటున్నాము. మేము ఇంటి దగ్గర నుంచే టీ ప్లాస్కోలో పోసుకుంటున్నాము. అక్కడ ఒకసారి వేడి చేసుకొని తాగుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఆ ప్లాస్కోలో కొద్దిసేపే వేడుకుంటున్నాం. పోసి బేసిన్ లడ్డూలు లాగున్నాయి కదా. పిండి కూడా ఇదిగో కలిపేసింది మాధవి. ఇక్కడ అన్నము కూర చేసాము. ఇంకా తాలింపు చేయాలి. తాలింపు చేసే ముందు ఇదిగో పప్పు సుక్కీలు రెడీ చేసుకుంటున్నాము. పప్పు సుక్కీలకి ఇలా స్టఫ్ అని ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకొచ్చాను. తిను, ఇది నీకు ఇష్టం అన్నావు కదా. తిను. సూపర్గా ఉందంటండి లోపల స్టఫ్. అందుకే తినాలనిపిస్తుందంట మాధవికి. ఇచ్చేస్తే మొత్తం తినేస్తుందంట. జాగ్రత్త వచ్చారా మాధవికి నేర్పిస్తున్నాం అంతే. 2 వేసి తర్వాత మా మాధవికి ఇప్పుడు వేయలేదు కదా మాధవి అందుకు. ఈ పిండి బయట కొన్న దోశ పిండి అన్నమాట. చాలా లూజ్గా ఉంది. అసలు నీళ్ళే కలపలేదు మేము. కొంచెం మైదా కలిపి ఉంటే బాగుండేది. మైదా కలపలేదు కాబట్టి కొంచెం లోపల